తెలంగాణలోని రామగుండంకు చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తి ఫేక్ ఐడి కార్డులతో పలువురు మహిళలను మోసం చేసిన ఘటన వారణాసిలో సంచలనంగా మారింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ ను సృష్టించి తాను ఆర్మీ జవాన్ని అంటూ మహిళలను నమ్మించి వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలను వసూలు చేశాడు. మొత్తం 25 మంది మహిళలతో పరిచయం పెంచుకుని వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు 40 లక్షల రూపాయలను దోచుకున్నాడు. మహిళలను నమ్మించేందుకు వివిధ రాష్ట్రాల పోలీస్, ఆర్మీ, ఎన్ఎస్జీ కమాండో వంటి ఫేక్ ఐడి కార్డులను కూడా తయారు చేసుకుని 3 మహిళలను పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ దారుణమైన మోసం ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా వారణాసిలోని చిత్తైపూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఉప్పలయ్య వద్ద నుంచి నకిలీ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇప్పటి వరకు 25 మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, పూర్తి విచారణ చేస్తే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. आज थाना चित्तैपुर कमिश्नरेट वाराणसी में एक सस्पेक्टेड व्यक्ति को गिरफ्तार किया गया, जिनके कब्जे से और आर्मी यूनिफॉर्म्स का सारे मटेरियल्स, बेरे कैप्स को लेकर फर्जी मेडल, फर्जी नेम प्लेट और फर्जी आईडी कार्ड्स भी बरामद हुई है। जब पूछताछ में जानकारी हुई, ये मूल निवासी तेलंगाना स्टेट का पेड्डापल्ली डिस्ट्रिक्ट का रहने वाले हैं और रमाकुंडम लोकेलिटी का है। और ये पता चला कि विगत 6 सालों से लगभग 25 से ऊपर महिलाओं के साथ ऐसे आर्मी ऑफिसर बनके धोखाधड़ी कर रहा था। और इसमें उल्लेखनीय बात है कि इस दौरान इन्होंने 3 महिलाओं के साथ शादी भी कर चुके हैं और ये इसका पहला पत्नी है। उन्होंने तेलंगाना में इसका एक मिसिंग रिपोर्ट भी पंजीकृत किया गया। और ये जब ये इसको गहराई से पूछताछ किया, ये पता चला कि ये पहले मैट्रिमोनियल वेबसाइट्स में जाके अपना एक फर्जी प्रोफाइल क्रिएट करता था और उस प्रोफाइल से महिलाओं को अपना टारगेट बनाता था। మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త వహించాలని, ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉప్పలయ్యపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి మోసాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల గుర్తింపును ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.